చింతలపూడి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో ప్రవేశించి బీరువా పగలగొట్టి దోపిడీ చేసిన కేసులో 5 ముద్దాయిలను అరెస్ట్ చేసి 69,25,000 విలువ గల బంగారం, వెండి, నగదును రికవరీ చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఫిబ్రవరి 16వ తేదీన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తల్లి నివాసంలో జరిగిన దొంగతనం జిల్లాను కుదిపేసింది. ధూళిపాల ప్రమీలాదేవి ఇంట్లో లేని సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి 42 సవర్ల బంగారం, 10.5 కేజీల వెండి, ₹1,00,000 నగదు దోచుకొని పరారయ్యారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ దొంగలను పట్టుకున్న విధానాన్ని వివరించారు. సీసీ కెమెరాల ఆధారంగా సీడీఆర్ ఎనాలిసిస్, టవర్ లొకేషన్ ఆధారంగా 7 రోజుల్లోనే దొంగలను పట్టుకున్నామని తెలిపారు. పాత నేరస్తుడైన సత్తెనపల్లి రాకేష్ తన సహచరులైన ఆశిష్, ఆశీర్వాదంతో కలిసి రెక్కీ నిర్వహించి దొంగతనం చేశారని చెప్పారు. అయితే చీరాలలో దొంగిలించిన ఇండికా కారులో వచ్చి నేరానికి పాల్పడినట్లు తెలిపారు. మరో 3 పరారీలో ఉన్నారని చెప్పారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫిబ్రవరి 16 తారీఖు ఒక దొంగతనం జరిగింది. సో 16 తారీఖు రాత్రి పొన్నూరు ఎమ్మెల్యే గారి తల్లి గారి ఇంట్లో ఎవరు లేనప్పుడు, ఇల్లు లాక్డ్గా ఉన్నప్పుడు ఒక దొంగతనం జరిగింది. హౌస్ బ్రేకింగ్ చేసి లోపల బీరువా బ్రేక్ చేసి అక్కడి నుంచి 42 సావరన్స్ గోల్డ్, 10 కేజీ సిల్వర్, 1,00,000 క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. దాని మీద పొన్నూరు రూరల్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 26/2026 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ సిఐ పొన్నూరు రూరల్ దీంట్లో టేకప్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేశాము. ఫింగర్ ప్రింట్స్, సిడిఆర్, టవర్ డంప్ అనాలిసిస్, అన్ని రకాల టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈ కేసును ఈరోజు ఛేదించడం జరిగింది. సో ఈ కేసులో 5 ముద్దాయిలని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 5 ముద్దాయిలలో దగ్గర నుంచి 100% రికవరీ, ఏదైతే 42 సావరన్స్ గోల్డ్, అదేవిధంగా 10.5 కేజీ సిల్వర్, 1,00,000 క్యాష్ మొత్తం కూడా 100% రికవరీ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తము 8 మంది ముద్దాయిలని గుర్తించడం జరిగింది. దాంట్లో 8 మందిలో ఈరోజు 5 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ ముద్దాయి A1 ఎవరైతే ఉన్నారో అతను సత్తెనపల్లి రాకేష్. అతను పదపాడు విలేజ్, ఏలూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన అతను ఒక హ్యాబిచువల్ ప్రాపర్టీ అఫెండర్. అతను 5th ఫిబ్రవరి జైలు నుంచి బయటికి రావడం జరిగింది. జైలు నుంచి బయటికి వచ్చినాక ఇతను మళ్ళా ప్లాన్ చేసి ఈ దొంగతనంకి పాల్పడడం జరిగింది. అదేవిధంగా A2 కొక్కిలగడ్డ ఆశీర్వాదం, అతను ఈ కొత్తపట్నం ప్రకాశం జిల్లా సంబంధించిన అతను ఈ ఆశీర్వాదం అనే అతను ఈ ఇల్లుది రెక్కీ చేయడం జరిగింది. సో అతను ఏ రోజు దొంగతనం జరిగిందో ఆ రోజు మార్నింగ్ వచ్చి ఇల్లు రెక్కీ చేసి ఐడెంటిఫై చేసి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత అతను చెప్పే బట్టి వీళ్ళంతా వచ్చి అక్కడ దొంగతనం చేయడం జరిగింది. సో దీంట్లో A3 జల్లి డైన్ కుమార్ అలియాస్ ఆశీష్, అతను కూడా ఏలూరుకి సంబంధించిన ముద్దాయి. అతని మీద ఇంతకుముందు కూడా 2 కేసులు ఉన్నాయి. ఈ ఆశీష్ అండ్ రాకేష్ ఇద్దరు ఒక బండిలో వచ్చి ఈ దొంగతనం చేయడం జరిగింది. ఆ బండి కూడా వాళ్ళు చిరాల లిమిట్స్లో, చిరాల టౌన్లో ఆ రోజు రాత్రి దొంగతనం చేసిన బండిలో ఇక్కడికి వచ్చి ఈ ఆశీర్వాదం అనే అతను చెప్పిన చోటకి వచ్చి ఈ ఇల్లులో దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళు రెక్కీలో ఏం చూస్తారంటే, ఏదైతే మంచి పెద్ద ఇల్లు, మంచి రోడ్ మీద లాక్డ్ హౌస్ ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేసి వాళ్ళు దొంగతనాలు చేస్తూ ఉంటారు. సో ఇంతకు ముందు ఎవరైతే సత్తెనపల్లి రాకేష్ ఉన్నాడో అతని మీద అన్ని కేసులు
35 కేసెస్ ఉన్నాయి అతని మీద. అన్ని ఏలూరు డిస్ట్రిక్ట్లోనే ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం బయట వచ్చి అఫెన్స్ చేయడం అన్నది ఫస్ట్ టైం. సో వీళ్ళు ఈ ఆశీర్వాదం ఎవరైతే కొత్తపట్నం అతను ఉన్నాడో కొత్తపట్నం అతనితో ఉన్న పరిచయం మీద వీళ్ళు అక్కడికి వస్తారు, కొత్తపట్నంకి వస్తారు. కొత్తపట్నంకి వచ్చి ఒక ఈత మొక్కల్లో ఒక అఫెన్స్ చేస్తారు, ఈత మొక్కల్లో ఒక దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం చేసినాక మళ్ళా వాళ్ళు బీచ్కి వెళ్తారు, చిరాల బీచ్కి, సూర్యలంక బీచ్కి వెళ్తారు. అక్కడ మళ్ళీ ఒక కార్ దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం చేసిన కారులో ఇక్కడికి వచ్చి చింతలపూడికి వచ్చి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఎవరైతే ఈ ఇద్దరు వచ్చి అఫెన్స్ చేయడం జరిగింది, అఫెన్స్ చేసినాక వాళ్ళు కొంతమందికి ప్రాపర్టీ ఇవ్వడం జరిగింది. సో రిసీవర్స్ ఎవరైతే ప్రాపర్టీ రిసీవ్ చేశారో, ఎవరైతే ప్రాపర్టీ అమ్మేసి వాళ్ళకి డిస్పోజ్ ఆఫ్ చేశారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు వెండి ఏదైతే ఉందో, వెండి గుడిపుడి రఘు అనే అతను ఉన్నాడు, చాటపర్రు సర్పంచ్, ఏలూరు జిల్లాలో చాటపర్రు విలేజ్ సంబంధించిన సర్పంచ్ గుడిపుడి రఘు. ఈయన ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన అతను. ఇతనికి దొంగతనం చేసినాక వాళ్ళు వెండి ఇవ్వడం జరిగింది. ఈ గుడిపుడి రఘు మీద 8 కేసులు ఉన్నాయి. ఒక రౌడీ షీట్ కూడా ఏలూరు రూరల్ పిఎస్లో మెయింటైన్ అవుతా ఉంది. సో ఇతనికి వెండి ఇస్తే ఎవరికి అనుమానం రాదని ఇతనికి వెండి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇతను కొంత వెండి ఉంచుకున్నారు, కొంత వెండి ఫర్దర్ అమ్మినాడు. అదేవిధంగా నక్కా దుర్గా ప్రసాద్, ఈయన కూడా ఏలూరు సంబంధించిన అతను, ఇతనికి కూడా వెండి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే సత్తెనపల్లి రాకేష్ ఉన్నాడో, సత్తెనపల్లి రాకేష్ మదర్ సత్తెనపల్లి లక్ష్మి, ఆమెకి కూడా వాళ్ళు ప్రాపర్టీ ఇచ్చారు, ఒక లాకెట్ ఇచ్చారు అది డిస్పోజ్ చేయమని. సో ఆమెను కూడా ముద్దాయిగా పెట్టడం జరిగింది. సో ఈ కేసులో మొత్తం 8 ముద్దాయిలు ఉంటే ఈరోజు 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని మంచి ఇన్వెస్టిగేషన్తో ఛేదించిన డిఎస్పి తెనాలి ఆధ్వర్యంలో సిఐ పొన్నూరు రూరల్ అండ్ ఎస్ఐ పొన్నూరు రూరల్, ఎస్ఐ చేబ్రోల్ అండ్ వాళ్ళ టీం అందరికీ మేము అభినందిస్తున్నాము. వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.